ఇది నెగిటివ్ నెంబర్ వచ్చినప్పుడు ఎలా చేయాలి? పాజిటివ్ వస్తే చేసాము, నెగిటివ్ వస్తే ఎలా చేయాలి? నెగిటివ్ కాంటెంట్ ఇది పర్ఫార్మ్ 2s కాంప్లిమెంట్ సబ్ట్రాక్షన్. ఏంటి? పర్ఫార్మ్ 2s కాంప్లిమెంట్ సబ్ట్రాక్షన్. దీంట్లో కూడా మీకు క్యారీ వస్తే మనం క్యారియర్ని డిస్కార్డ్ చేసేస్తాం. అది ఇది. ఒకవేళ క్యారియర్ రాకపోతే మనం ఏం చేయాలి? ప్రాసెస్ అది వేరే డిఫరెంట్ ప్రాసెస్ అది. సో ఇది ఆల్రెడీ ఎగ్జామ్కి వచ్చిన క్వశ్చన్ నేను తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఖచ్చితంగా చూడండి, వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఇలాంటి సమ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. ఓకే, సో చూడండి, గివెన్ 2 నెంబర్స్ అంటే బైనరీ నెంబర్స్ ఏంటవి? ఎక్స్ వై ఇచ్చాడు. పర్ఫార్మ్ 2s కాంప్లిమెంట్ సబ్ట్రాక్షన్. రైట్, ఇది ఎలా చేయాలి? చాలా సబ్ట్రాక్షన్ చేస్తారు, కానీ సబ్ట్రాక్షన్ చేయకూడదు, ఇది వేరు. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూడండి, ఎక్స్ మైనస్ వై. ఈ వై ఏదైతే ఉందో అంటే ఇక్కడ చూడండి, ఇదే సొల్యూషన్ తీసుకోండి. ఇక్కడ ఎక్స్ అంటే ఇదే కదా, 1 0 1 0 1 0 0 మైనస్ వై అంటే ఏంటి? 1 0 0 0 0 1 1. అయితే స్టెప్ 1 వేసుకుందాం. రైట్, నేను ట్రిక్ కూడా చెప్తాను మీకు, కంగాపడకండి. స్టెప్ 1లో గమనించండి. స్టెప్ 1లో మనం ఏం చేయాలంటే ఇక్కడ మైనస్ పక్కన ఉన్న చూడండి, ఇది రైట్, దీన్ని మనం తీసుకోవాలి. ఫస్ట్ దీన్ని తీసుకుని 1s కాంప్లిమెంట్ చేసి 2s కాంప్లిమెంట్ చేయాలి. సో ఇక్కడ తీసుకోండి, ఫస్ట్ ఇది y ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది? 1 0 0 0 0 1 1. రైట్, గమనించండి, ఇది సబ్ట్రాక్టెంట్, ఇది మిన్యూయెంట్ ఇది. ఓకే, ఈ సబ్ట్రాక్టెంట్ నేను తీసుకున్నాను ఇక్కడ. తీసుకుని దీన్ని 1s కాంప్లిమెంట్ చేస్తున్నా. మనకి 2s కాంప్లిమెంట్ పర్ఫామ్ చేయాలి, మనం 1s కాంప్లిమెంట్ చేయాలి. ఫస్ట్ చేస్తే ఈ 1 ఏమవుతుంది? 0. అపోజిట్ వేసుకోవాలి. ఏంటి? అపోజిట్ వేసుకోవాలి. నేను ప్రతి స్టెప్ చెప్తాను, మీరు ఫస్ట్ టైం చూస్తారనుకోండి బేసిక్స్ కూడా కవర్ అయిపోతాయి, సమర్థం అవుతుంది. ఓకే, సో దీని అపోజిట్ వేసుకోవాలి. 1కి అపోజిట్ ఏంటి? 0. 1కి అపోజిట్ అంటే 0. రైట్, 0 అంటే 1 వేసుకోవాలి, రీప్లేస్మెంట్ చేసుకోవాలి. సో 0 బదులు 1, 0 బదులు 1, 0 బదులు 1, 1 బదులు 0. 1s కాంప్లిమెంట్ అంటే 1 బదులు 0, 0 బదులు 1 వేసుకోవాలి. 1 బదులు 0, 1 బదులు 0, 0 బదులు 1, 0 బదులు 1 అలా వేసుకోవాలి. ఓకే, ఇదే మనకి 1s కాంప్లిమెంట్. ఓకే, రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకి 2s కాంప్లిమెంట్ రావాలి. రైట్, 2s కాంప్లిమెంట్ రావాలి. ఓకే, 2s కాంప్లిమెంట్ రావాలి అంటే అప్పుడు ఏం చేయాలంటే దీనికి మనం +1 యాడ్ చేయాలి. 0కి +1 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? రైట్, 1 వస్తుంది. మిగతాది యాస్ వేసేసుకోండి. ఇంకా 0 1 1 1 1 0. ఇదే మనకి 2s కాంప్లిమెంట్. అయితే ఈ 2s కాంప్లిమెంట్కి డైరెక్ట్ ట్రిక్ చెప్తాను, వినండి. సో ఇప్పుడు మనం దీనికి 2s కాంప్లిమెంట్ చేయాలి. ఏం చేయాలి చెప్పండి? 1s కాంప్లిమెంట్ చేయాలి, 1 యాడ్ చేయాలి, అప్పుడు వస్తుంది. అలా కాకుండా దీనికే మనం 2s కాంప్లిమెంట్ డైరెక్ట్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఎక్కడైతే 1 ఉందో రైట్, ఆ 1 మాత్రం యాస్ వేసేసుకోవచ్చు. ఆ 1 మాత్రం మనం యాస్టీస్ వేసేసుకోవచ్చు. దాని తర్వాత నుంచి చూడండి, ఈ 1 నేను యాస్టీ వేసేసుకున్నాను. దాని తర్వాత నుంచి అపోజిట్ వేసుకోవాలి. అంటే 1 బదులు 0, 0 బదులు 1, 0 బదులు 1, 0 బదులు 1, 0 బదులు 1, 1 బదులు 0. చూడండి, ఆన్సర్ సేమ్ ఉంది, చూసుకుని ఒకసారి. రైట్, అంటే ఈ స్టెప్స్ అని చేయకుండా డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. సో అవసరం లేదు, నేను ఎరేజ్ చేస్తాను, మీకు ట్రిక్ చెప్పడం కోసం రాశాను ఇది. ఓకే, ఇది స్టెప్ 1. స్టెప్ 1లో మనకి 2s కాంప్లిమెంట్ వచ్చేసింది. స్టెప్ 2 ఎలా చేయాలి? స్టెప్ 2 రైట్, చూడండి, స్టెప్ 2 ఇది తీసుకోండి. 0 1 1 1 1 0 1. దీనికి మినిమం యాడ్ చేయాలి. అంటే ఇక్కడ ఇది చూసారా, దీన్ని యాడ్ చేయాలి. మనం ఇది తీసుకుని
2s కాంప్లిమెంట్ కనుక్కున్నాము, దీన్ని తీసుకుని ఇప్పుడు దీన్ని యాడ్ చేయండి. ప్లస్ మినిమం 0 0 0 0 1 0 రైట్, 1 0 అయిపోయింది. 1 0 లాస్ట్లో 1 యాడ్ చేయాలి. ఓకే, వీటిని యాడ్ చేస్తే ఏమొస్తుందో చూడండి. 1కి 0 యాడ్ చేస్తే 1ఏ, 0 0 అంటే 0, 1కి 1 యాడ్ చేస్తే 1 0 వస్తుంది. ఇక్కడ 0 వేసుకోవాలి, ఇక్కడ 1 వేసుకోవాలి, అంటే 10 వస్తుంది. 1 ఇక్కడ, 0 ఇక్కడ, రైట్. నెక్స్ట్ 1 1 అంటే అగైన్ 1 0, 0 ఇక్కడ, 1 ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ 3 1s ఉన్నాయి. 3 1s ఉంటే 1 1 వస్తుంది. ఏంటి 1 1, అది ఎలాగంటే 1 1 అంటే ఎంత 10, 10 + 1 ఎంత 11 కదా, అలాగా. అంటే 1 1, 1 ఇక్కడ, 1 ఇక్కడ వేసుకోవాలి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. 1 + 1 అంటే 1 0 10 అన్నట్టు. ఆ 10కి మళ్ళీ 1 యాడ్ చేయండి, 11 అవుతుంది. ఆ 11 అంటే 1 ఇక్కడ, 1 ఇక్కడ వేసుకోవాలి. ఓకే, 1 1 అగైన్ ఏంటి 1 1 ఏంటి 10 అంటే 0 1 అంటే 0 ఇక్కడ, 1 ఇక్కడ. నెక్స్ట్ 1 1 అంటే ఏంటి అగైన్ 1 1 అంటే అగైన్ 10 అంటే 1 0 1 0. ఇప్పుడు ఇది క్యారీ ఫార్వర్డ్ వచ్చింది అంటే యాస్టీస్ ఉండాలి, ఎక్స్ట్రా ఒకటి వచ్చింది కాబట్టి ఈ క్యారీ ఫార్వర్డ్ మనం డిస్కార్డ్ చేసేసేయాలి. ఏంటి ఇది డిస్కార్డ్ చేసేసేయండి, ఇది తీసేసేయండి. ఓకే, ఈ బాక్స్ అనిపిస్తుంది, ఇది తీసేసేయండి, డిస్కార్డ్. ఓకే, డిస్కార్డ్ ద క్యారీ. సో స్టెప్ 2 అయిపోయింది. దానికి స్టెప్ 3 ఎలా చేసుకోవాలంటే స్టెప్ 3. సో స్టెప్ 3 వచ్చేసి మనకి, సో ఇచ్చిన ఇది చూడండి x మైనస్ వై కదా, అది x మైనస్ వై అంటే x మైనస్ వై వేసుకోండి. x ఏంటి 1 0 1 0 1 0 0 మైనస్ y ఏంటి 1 0 0 0 0 1 1. సో మనం ఇది డిస్కార్డ్ చేయాలి, ఈ 1 క్యారీని డిస్కార్డ్ చేయాలి. డిస్కార్డ్ చేస్తే మనకేమొస్తుంది రాసి చూడండి. డిస్కార్డ్ క్యారీ మీద తీసుకోండి. ఏమొచ్చింది 0 0 1 0 0 0 1 వచ్చింది. ఈ లాస్ట్ 0 అవసరం లేదు, వేసుకుని ఏం కాదు, రైట్. మనం ఈ 1 0 0 0 1 వేసేసుకోవచ్చు. ఏంటి ఇక్కడ రాస్తాం చూడండి 1 0 0 1, రైట్. ఇది మనం సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఈ ఆన్సర్ వచ్చినట్టు, రైట్. అది ఎలా చేసాము x మైనస్ వై సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చింది. అది ఎలా చేసాము అంటే గమనించండి, ఇక్కడ ఇది ఉంది కదా, దీనికి ఫస్ట్ స్టెప్ 1లో మనము 1s చేసి దానికి 1 యాడ్ చేస్తే 2s అయింది. ఆ 2sకి రైట్, ఆ 2s కాంప్లిమెంట్కి ఇది 2s కాంప్లిమెంట్, ఇది మినిమెంట్. ఓకే, ఈ 2s కాంప్లిమెంట్ రాసి చూడండి. 2s కాంప్లిమెంట్ ఇది ఏంటిది మినిమెంట్. మినిమం ఏంటి ఇక్కడ ఉన్నది x. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి వచ్చింది. ఈ క్యారీని డిస్కార్డ్ చేసేస్తే మిగతాది ఇక్కడ వేసుకున్నాము. ఈ జీరోస్ కూడా వేసుకున్న అవసరం లేదు, వేసుకోవచ్చు కావాలంటే. ఓకే, అది ఇప్పుడు మనకి ఈ క్యారియర్ రాకపోతే ప్రొసెసర్ వేరుంటుంది, అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడ చూడండి y మైనస్ ఎక్స్ ఏంటి y మైనస్ ఎక్స్. ఇప్పుడు ఎక్స్తోనే హ్యాండ్లింగ్ చేస్తున్నాం. ఓకే, కాబట్టి చూడండి y ఏంటి 1 0 0 0 0 1 1 మైనస్ ఎక్స్ ఏంటి 1 0 1 0 1 0 0, రైట్. ఇది ఎక్స్, ఇది y. అయితే ఇది సబ్ట్రాక్టెండ్, ఇది మినిమెంట్. ఇది సబ్ట్రాక్టెండ్ అంటే ఇక్కడ చూడండి ఇది ఉందా, ఈ పక్కది, రైట్. ఫస్ట్ తీసుకోండి. స్టెప్ 1 వేస్తున్నా, స్టెప్ 1. ఇప్పుడు ఈ స్టెప్ 1లో ఫస్ట్ మనము ఇది తీసుకోండి. అదే చూడండి ఇక్కడ తీసుకున్నాం కదా స్టెప్ 1లో ఏంటది 1 0 1 0 1 0 0. ఓకే, తీసుకొని చూడండి. ఇప్పుడు 1s చేయాలి, రైట్. 1s చేయాలి అంటే 1s కాంప్లిమెంట్, 1s
కాంప్లిమెంట్ చేయాలి. 1s కాంప్లిమెంట్ చేస్తే ఈ కాంప్లిమెంట్ అవసరం లేదు. 1s కాంప్లిమెంట్ చేయండి. 1s కాంప్లిమెంట్ చేస్తే ఏమొస్తుందంటే 0 బదులు 1 వేసుకోండి. 0 బదులు 1, 0 బదులు 1, 1 బదులు 0, 0 బదులు 1, 1 బదులు 0, 0 బదులు 1, 1 బదులు 0. ఇదే 1s కాంప్లిమెంట్. మనకి 2s కాంప్లిమెంట్ రావాలి అంటే చూడండి, వచ్చే ఆన్సరే మనకి 2s కాంప్లిమెంట్. దానికోసం నేను +1 యాడ్ చేసుకుంటున్నా. 1 1 అంటే 10 అంటే 1 0, 1 ఇక్కడ 0 ఇక్కడ అంటే 0 ఇక్కడ వేసుకోవాలి. 1 క్యారీ ఫార్వర్డ్. 1 + 1 అగైన్ 10 అంటే 1 ఇక్కడ 0 అంటే 0 వేసుకోవాలి. 1 క్యారీ ఫార్వర్డ్. 1 0 అంటే ఏంటి? 1ఏ, రైట్. నెక్స్ట్ ఈ 1 ఉంది కదా, ఈ 1 యాస్ట్ వేసుకోండి. నెక్స్ట్ 0 యాస్ట్ వేసుకోండి, 1 యాస్ట్ వేసుకోండి అండ్ 0 యాస్ట్ వేసుకోండి. ఓకే, మనకి ఆన్సర్ ఇలా వచ్చింది. ఇది 2s కాంప్లిమెంట్. ఇప్పుడు మనం స్టెప్ 2 చేద్దాం స్టూడెంట్స్. ఓకే, స్టెప్ 2 ఇక్కడ రాసిన చూడండి. సో చూడండి, స్టెప్ 1 మనకు ఫినిష్ చేసాము. స్టెప్ 2 ఇక్కడ వేసాము. స్టెప్ 2లో ఏంటి అంటే, సో ఇదైతే ఉందో అది తీసుకోవాలి. దీని ఏంటిది? 2s కాంప్లిమెంట్ తీసుకోండి. 0 1 0 1 1 0 0. దీని ఏమంటాను? 2s కాంప్లిమెంట్. నేను రాయట్లేదు, 2s కాంప్లిమెంట్. నెక్స్ట్ మినివెండ్ అంటే ఏంటి? ఇది 1 0 0 0 0 1 1. ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడ్ చేయండి, రైట్. యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి. సో 0 1 మనకి 1 వస్తుంది. 0ని 1 యాడ్ చేస్తే మనకి 1 వస్తుంది. 0ని 1 యాడ్ చేస్తే 1 వస్తుంది. 1ని 0 యాడ్ చేస్తే 1 వస్తుంది. 1ని 0 యాడ్ చేస్తే 1 వస్తుంది. 0 0 అంటే 0నే వస్తుంది. 1 0 యాడ్ చేస్తే 1 వస్తుంది. 0 1 యాడ్ చేస్తే 1 వస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రాగా వచ్చిందా? ఇక్కడ చూడండి, కరెక్ట్గా లెవెల్లో ఉంది. ఇక్కడ చూడండి, లెవెల్లో ఉందా? చూడండి చూడండి, లెవెల్లో లేదు, ఎక్స్ట్రాగా వచ్చింది. ఇది మనం డిస్కార్డ్ చేసి ఆన్సర్ వేసుకోవాలి. కానీ ఇక్కడ అలా ఉందా? లేదు. సో ఇక్కడ డిస్కార్డ్ చేసి ఎందుకు వేసుకోవాలంటే వచ్చిన ఆన్సర్ అనేది పార్షియల్ రిజల్ట్, అది కూడా పాజిటివ్ నెంబర్, రైట్. సో దానికోసం మనం ఏం చేస్తాం? ఇది డిస్కార్డ్ చేసి వేసుకోవాలి. ఇది వచ్చింది మాత్రానికి నెగిటివ్ నెంబర్, ఎందుకంటే క్యారీ ఫార్వర్డ్ లేదు కాబట్టి. సో ఇది నెగిటివ్ నెంబర్. నెగిటివ్ నెంబర్ వచ్చినప్పుడు ఎలా చేయాలి? పాజిటివ్ వస్తే చేసాము, నెగిటివ్ వస్తే ఎలా చేయాలి? నెగిటివ్ వస్తే ఎలా చేయాలి అంటే ఈ ప్రాసెస్ అంటే నెక్స్ట్ కొంచెం ఫర్దర్గా ఉంది. చూడండి, ఒక లైన్ తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ దీనికి ఇది తీసుకోండి, రైట్. ఇది తీసుకోండి. 1 1 0 1 1 1 1. చూడండి, 1 1 0 1 1 1 1. మనం స్టెప్ 3 వేస్తాం, రైట్. ఇప్పుడు దీనికి ఏం చేయాలి? మళ్ళీ అగైన్ మనం 1s కనుక్కోవాలి. 1s కాంప్లిమెంట్ ఏంటి? చూడండి, నేను 1s కాంప్లిమెంట్ కనుక్కుంటున్నా. చెప్పండి. 1 బదులు 0 వేసుకోవాలి, 1 బదులు 0 వేసుకోవాలి, 1 బదులు 0 వేసుకోవాలి, 1 బదులు 0 వేసుకోండి, 0 బదులు 1, 1 బదులు 0, ఇది 0 వేసుకోవాలి. ఇది 1s. దీనికి యాడ్ చేయండి, 1 యాడ్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది? దాన్ని మనం ఏమంటాం అంటే 2s కాంప్లిమెంట్. ఏమంటాం? 2s కాంప్లిమెంట్. యాడ్ చేయండి. 0కి 1 యాడ్ చేస్తే మనకి 1 వస్తుంది. ఇది 0 యాస్టిస్, ఈ 0 కూడా యాస్టిస్, ఈ 0 కూడా యాస్టిస్, 1 అండ్ 0 అండ్ 0. ఇది 2s కాంప్లిమెంట్, రైట్. ఇప్పుడు మనం దీన్ని ఎలా తీసుకోవాలి అంటే ఈ రెండింటి సబ్ట్రాక్షన్స్ y మైనస్ x వేసుకోండి. y మైనస్ x ఈజ్ ఈక్వల్స్ టు y వాల్యూ ఇది కదా, రైట్. సో అది ఇక్కడ వేస్తాం చూడండి. y వాల్యూ 1 0 0 0 0 1 1 మైనస్ 1 0 1 0 1 0 0 ఈక్వల్స్ టు ఇది తీసేసుకోండి, అయిపోయింది. 0 0 1 0 0 0 1. దట్స్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో మనకి క్యారీ ఫార్వర్డ్ వస్తే ఎలాగా, క్యారీ రాకపోతే ఎలాగా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. క్యారీ వచ్చింది అనుకోండి, అది పాజిటివ్ నెంబర్. క్యారీ రాకపోతే నెగిటివ్ నెంబర్. సో మీకు బేసిక్స్ కవర్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ట్రిక్స్ చెప్తూ
సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేసిన స్టూడెంట్స్. మరి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ మిస్ అవ్వకండి. కింద డిస్క్రిప్షన్లో ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, చూడండి. బాయ్.